లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టం ఫోక్సో చట్టాన్ని ఎలా తీసుకుని వచ్చారో, అదేవిధంగా ఈ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కొంతమంది బరితెగించిన ఆడవాళ్లు సగం బట్టలు వేసుకుని శరీరాన్ని చూపిస్తూ చెత్త చెత్త డాన్సులు వేస్తూ పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడుతూ మగ పిల్లలను రెచ్చగొట్టే విధంగా వీడియోలు అప్లోడ్ చేసే ఆడవాళ్ల మీద కూడా ప్రత్యేక చట్టాలను తీసుకుని వచ్చి కఠినంగా శిక్షించాలి. కొంతమంది ఆడవాళ్లు వ్యూస్ కోసమని, లైక్ల కోసం అనో లేదా ప్రమోషన్స్ వస్తాయనో అందరి దృష్టిలో పడి డబ్బులు సంపాదించాలని ఆలోచనతో మన సాంప్రదాయాలను, కట్టుబొట్టులను మంట కలుపుతూ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని విప్పి చూపిస్తూ రీల్స్ చేసి దిగజారిపోయి బ్రతుకుతున్నారు. అసలు రీల్స్ ఓపెన్ చేస్తే ఒక్కటైనా పనికొచ్చేది ఉందా? డబ్బు కోసం దిగజారిపోయి బ్రతుకుతున్నారు. ఒక్కటి కూడా సొసైటీకి పనికొచ్చేవి లేవు. పైగా సొసైటీని భ్రష్టు పట్టించే విధంగా ఉంటున్నాయి. నెక్స్ట్ జనరేషన్ ని తప్పు దోవగా తీసుకెళ్లే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చిన్నపిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. ఫోన్ ఓపెన్ చేయగానే ఇలాంటివి కనిపిస్తే పిల్లలు చిన్న వయసులోనే చెడిపోయే అవకాశం ఉంటుంది. తప్పు దోవ పట్టే అవకాశం ఉంటుంది. చిన్న వయసులోనే వాళ్లకు సెక్స్ కోరికలు కలిగే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎక్కడో కూర్చుని బట్టలు విప్పి చూపిస్తూ వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల కొంతమంది వెధవలకు వీటి ప్రభావం తలకెక్కి అభం శుభం తెలియని చిన్నారులను అత్యాయత్నం చేసి చంపేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటివి తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి చెత్త వీడియోలకు లక్షల సంఖ్యల్లో వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్, కామెంట్స్, వందల సంఖ్యలో షేర్లు అనాల్సింది వీళ్లను కాదు. అసలు తప్పు వీళ్లది కాదు. వీళ్ల వీడియోస్ ని ఎంకరేజ్ చేస్తూ సొల్లు కార్చుకుంటూ వీళ్లకు లైక్స్, కామెంట్స్, షేర్లు చేస్తున్న కొంతమంది వెధవలది. మీకు పిల్లలు ఉంటారు కదా, ఇటువంటి వాళ్లను ఎంకరేజ్ చేస్తే మీ పిల్లల చేతిలో కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి కదా, ఆ ప్రభావం మీ పిల్లల మీద పడుతుంది కదా. అది మీరు ఎందుకు ఆలోచించరు? ఎందుకు ఇటువంటివి ఎంకరేజ్ చేస్తున్నారు? వాళ్ళు సొసైటీని భ్రష్టు పట్టిస్తుంటే మీరు ఎందుకు వాళ్లకి సపోర్టుగా నిలుస్తున్నారు? మీరెందుకు దిగజారిపోయి కామెంట్లు, లైక్, షేర్లు చేస్తున్నారు? ఇలాంటి వీడియోలు వల్ల ఈ సొసైటీకి ఏం ఉపయోగం? సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు మీరు ఏమైనా ఇలాంటి బిజినెస్ చేసుకోవాలనుకుంటే నాలుగు గోడల మధ్య మీ వ్యాపారాన్ని పెట్టుకోండి. అంతేగాని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి చిన్నపిల్లలను రెచ్చగొట్టకండి. అంతకంటే చిన్న వయసులోనే పిల్లలకు తెలియని విషయాలను తెలిసేటట్లు చేయకండి. ఈ విషయమై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. సోషల్ మీడియాలో ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి ఇటువంటి వాళ్లందరినీ జల్లెడ పట్టి ఇటువంటి వీడియోలు అప్లోడ్ చేసే వాళ్లందరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాళ్ల కోసం కఠినమైన చట్టాలను తీసుకొని వచ్చి శిక్షించి సొసైటీని కాపాడాలి. బ్రతుకు బాగోకపోతే కష్టపడి పని చేసుకోండి. నువ్వు కష్టపడింది రూపాయి అయినా నీకు సంతోషాన్ని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది. డబ్బు కోసం దిగజారిపోయి బ్రతికితే అది నరకంగా ఉంటుంది. అంతేగాని దిగజారిపోయే వీడియోలు అప్లోడ్ చేస్తూ సొసైటీని భ్రష్టు పట్టించకండి. యూత్ ని అంతకంటే నాశనం చేయకండి.